దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ శాంతి అహింస మార్గాలను ఎంచుకుని విజయం సాధించారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశ ప్రగతి సాధ్యమని, గాంధీజీ కలలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం జనరంజక పాలన సాగిస్తుందని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ, దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి కార్యక్రమం స్థానిక హిమనీ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద జరిగింది. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే నజీర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధీ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన ఆశయాలు మహోన్నతమని కొనియాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పోతురాజు సమత, పయ్యావుల అశోక్, కసుకుర్తి హనుమంతరావు, కొల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. గర్వించదగ్గ ఇద్దరు మహానుభావులు పుట్టినరోజు అక్టోబర్ 2వ తారీఖు. ఈ దేశానికి స్వాతంత్రం కోసం, స్వాతంత్ర అనంతరం ఈ దేశ పునాదులు నిర్మించడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి మహానుభావులు పూజ్య మహాత్మా గాంధీ గారు, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు. అహింసా మార్గంలో నడిచి ఎంతటి పెద్దటి యుద్ధాన్నైనా సాధించవచ్చు అనేటువంటి ఆలోచన కలిగించి అప్పటి వరకు ప్రపంచంలో ఉన్నటువంటి విద్వేషాలన్నీ కూడా రూపుమాపేటువంటి విధంగా ఒక నూతన అధ్యాయాన్ని శ్రీకారం చుట్టి భారతదేశ పోరాటంలో, స్వాతంత్ర పోరాటంలో ఆ రోజు అహింసా మార్గాన్ని నడిపించి, అంతేకాకుండా ఈరోజు అవసరమైనటువంటి స్వచ్ఛత కానీ, అలాగే అనేక రుగ్మతలను కూడా పారదోడానికి ఆ రోజు గాంధీజీ గారు ఇచ్చినటువంటి మార్గంలో ఈరోజు మనందరం కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు స్వదేశీ వస్తువులను వాడండి అనేటువంటి పిలుపు, ఈరోజు ఇండిజినస్ ఇండియా పేరుతో మనమే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి ఆలోచనతో నూతన ప్రభుత్వాలు కృషి చేస్తున్నటువంటి పరిస్థితులు కానీ, అలాగే స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛతా హీ భారత్ అనేటువంటి నినాదంతో స్వచ్ఛత కోసం, క్లీన్నెస్ కోసం ఆ రోజు గాంధీజీ గారు ఇచ్చినటువంటి పిలుపు కానీ, ఈ రోజు వరకు భావితరాలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆ రోజు తన మార్గంతో దేశ ప్రజలకు ఉత్తేజితులు చేసినటువంటి గాంధీజీ గారి పోరాట స్ఫూర్తితో ఈరోజు ప్రతి ఒక్క యువకుడు కూడా తప్పకుండా గాంధీజీ గారు ఆ రోజు ఇచ్చినటువంటి పిలుపుని ఆసరాగా చేసుకొని మనందరం కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా మీరు సమాజంలో ఏ మార్పు కోరుకుంటారో మీతోనే ఆ మార్పుని మొదలు పెట్టండి అని చెప్పినటువంటి మాట. ఈరోజు మనం భారతదేశాన్ని ఏ విధంగా చూడాలనుకుంటామో ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క కుటుంబం కూడా, ప్రతి ఒక్క గ్రామం కూడా, ప్రతి ఒక్క నగరం కూడా వాటి ద్వారానే రాష్ట్రం, దేశం కూడా బాగుపడుతున్నటువంటి ఆలోచనతో మనందరం కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా లాల్ బహదూర్ శాస్త్రి గారు ముఖ్యంగా జై జవాన్ జై కిసాన్ నినాదంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి